అదే షాద్ నగర్ సిటీలో ఉన్న అంబేద్కర్ కాలనీలో ఉన్న ఈ ప్రైమరీ స్కూల్ పరిస్థితి ఎట్లుందో. పందికొక్కులు తోడితే ఎక్కడికక్కడ ఊసొచ్చిన బండలు, వాన కొడితే కురిసే స్లాబు, గోడల పొంటి నీళ్లు గారిన మరకలు. అసలు ఈ రూమ్ లో కూర్చొని చదువుకునే పరిస్థితి ఏమన్నా అవుపడుతుందా పిల్లగాళ్ళు? ఈ సక్కదనాల బడిలా బండల కింద పిల్లగాళ్ళతో పాటు మేం కూడా చదువుకుంటామన్నట్టే పాములు తేళ్లు మెట్ట పెడుతున్నాయట. పట్నం నడిబొడ్డునున్న సర్కార్ బడి గింత దారుణంగా పట్టించుకున్న పాపానే పోతలేరెవ్వరు అని మస్తు బాధపడుతున్నారు అక్కడి పబ్లిక్. మేము క్యాసంపల్లిలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 7 మంది విద్యార్థులు ఉంటే మేము మా పిల్లల్ని జాయిన్ చేసి ప్రభుత్వ స్కూల్ ఏంటంటే బలోపేతం అవ్వాలని చెప్పేసి మేము ఒక సొంత నిధులు కేటాయించి 3 రూములు కట్టుకోవడం పెంచేయడం ఇవన్నీ చేసి ఇప్పుడు దాదాపు 150 మంది పైగా చదువుతున్నారు అదే స్కూల్లో. అదే స్కూల్ చాలా సక్సెస్ అయింది, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వస్తున్నారు. మా రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే మీరు చెప్పిన నేను అతను ప్రభుత్వం బాగుండాలి, సహకారం ఉంటుందని నమ్మకం చేశాను. ఊరంతా ఏకమై మా ఊరి నుంచి 95% మంది ప్రభుత్వ బడిలో చదువుతున్నారు సార్. అయితే మా స్కూల్ పెరిగిన స్ట్రెంత్ అనుకూలంగా మాకు ఒక 3 టీచర్స్ కానీ 2 టీచర్స్ కానీ రిక్రియేషన్ మీద కానీ ఏ రకంగా మీరు ఇవ్వగలిగితే స్కూల్ బిల్డింగ్ కు పెయింట్ కావాలని చెప్పేసి అంటే మేము ఏదో నామాత్రం పెయింట్ వేసినాం కానీ పర్మనెంట్ పెయింట్ కావాలని అంటే ఇప్పుడు ఏదో అమ్మ ఆదర్శ పాఠశాల స్కూల్ ఉంది, దాన్ని మన ఊరు మన బడికి మార్చాలి అని చెప్పేసి అంటున్నారు. అదే మీరు లాగిన్ అనేది తీసుకుంటే ఆ పెయింట్ కూడా అయ్యే అవకాశం ఉంది. చిన్న చిన్న రిక్వైర్మెంట్ కూడా ఉన్నాయి సార్. మేము తెలంగాణ సీఎం ఆఫీస్ మేము సోషల్ మీడియా ద్వారా మాట్లాడితే వాళ్ళు వీళ్ళు ఆఫీస్ సంప్రదించారు కానీ ఇప్పటి వరకు ఏం రెస్పాండ్ అనేది లేదు. అయితే మేము మిమ్మల్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. మీరు ప్రభుత్వ బడి బాగా రిప్రజెంట్ చేస్తున్న తీరు మాకు నచ్చింది. మీరు ఇంకా 150 మంది పిల్లలకు బెనిఫిట్ అయ్యే స్కూల్స్ అనేది మీరు ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా కాబట్టి మీరు ప్రత్యేకంగా కొంచెం మార్పు ఈ న్యూస్ మీ దగ్గర రావాలని కోరుతున్నాను. నా ఇక్కడ ప్రభుత్వ సాధారణ సుబ్యాలు గారు కానీ కర్మూలు రమణ ఎమ్మెల్యే గారు కానీ మీరు ఎవరైనా సరే మీ అందరూ కలిసి మాకు ప్రభుత్వం తరఫున సహకారం చేయాలి. 150 మంది ఉన్న పిల్లలు 200 వరకు 100% మంది మా పిల్లలందరూ చేసాం. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వస్తారు మా స్కూల్లో చదవడానికి. ప్రైవేట్ నుంచి మా స్కూల్ రన్ అయింది. దీనికి మీ సహకారం ఉంటుందని చెప్పేసి కోరుకుంటే ఈ వీడియో